Good morning. Welcome to 3060 Headlines. 12 డిమాండ్ల కోసం 18 కోట్ల మంది పోరాటం. సార్వత్రిక సమ్మెతో అన్ని రకాల సేవలకు బ్రేక్. డిపోల్లోనే బస్సులు, ఎక్కడికక్కడ ఆగిన లారీలు. బంద్తో తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన రవాణా. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. కోస్తా తెలంగాణలో మరో 5 రోజుల వర్షాలు. నీటి వాటర్లపై అవసరమైతే న్యాయ పోరాటం. సీమను సస్యశ్యామలం చేస్తామన్న ఏపీ సీఎం. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి. 9న సీఎం ముందుకు డ్రాఫ్ట్. 15 లోపు నిర్ణయం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది. 11 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు, రవాణా సేవలు నిలిచిపోయాయి. కార్మిక చట్టాలను సవరించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ఓడలతో పాటు సింగరేణి, బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సార్వత్రిక సమ్మెతో విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలన్నీ మూతపడ్డాయి. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, ఓవర్ టు యు. స్వాతి, కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె పకడ్బందీగా జరుగుతోంది. విశాఖలో రవాణాతో పాటుగా ప్రధాన పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు కనీస హాజరు శాతం కూడా లేని పరిస్థితి కనబడుతోంది. స్టీల్ ప్లాంట్ దగ్గర ఉదయం నుంచి కార్మిక సంఘాలు ఎవరైతే నాన్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళని మినహాయిస్తే కార్మికులు ఎవరు కూడా విధులకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు ఉన్నాయి. సార్ చెప్పండి, ఆదినారాయణ గారు, ఎలాంటి ప్రధానమైన డిమాండ్లను ఇవాళ సమ్మెలో ప్రదర్శన? ముఖ్యంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో నుండి 370 పబ్లిక్ సెక్టార్స్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి విదేశీయుల్ని ఆహ్వానిస్తున్నారు. 100% ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, రక్షణ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రైవేటీకరణ అనేది అనుమతించడం వల్ల ఏంటంటే కార్మిక వర్గానికి చాలా నష్టం అనేది కలుగుతుంది. భారతదేశ రక్షణకు కానీ, భారతదేశం యొక్క సంప్రదాయాలని తాకట్టు పెట్టే, విదేశాలకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబిస్తుంది అనమాట. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో గత సంవత్సరాల కాలంలోని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయాయి. చైనా నుంచి, టర్కీ నుంచి విదేశీ స్టీల్ని ఇక్కడ భారతదేశంలో అనుమతించడం వల్ల ఏంటంటే స్వదేశంలో ఉన్నటువంటి భారతదేశంలోని స్టీల్ ఇండస్ట్రీ, స్టీల్ అథారిటీ కానీ RINL ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు నష్టాలు పోయింది, అప్పులు పాలైందనమాట. ఈ విధానాలు మార్చుకోమని చెప్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సొంత గనులు ఇవ్వాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం. ఈ రోజు కూడా గనులు కేటాయించలేదన్నమాట. అసంఘటితంలో ఉన్న కార్మికులకు 18,000 రూపాయలు మినిమం శాలరీ ఉండాలని చెప్పేసి పోట్లాడుతున్నాం. ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుకూలంగా సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రభుత్వ విధానాలు మారే వరకు కూడా పారిశ్రామిక కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇప్పటికే 70% కార్మికులు సమ్మెలో పాల్గొన్నాం. మిగతా 30% కూడా బీసీ షిఫ్ట్లోని 100% ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సమ్మెలు మేము కొనసాగిస్తాం. ఈ రోజు సమ్మెతో సరిపెట్టుకుంటాం. మొత్తం సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వరకు అన్ని రంగాల ప్రజలకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్న వాతావరణం మనకి విశాఖలో కనిపిస్తుంది. హాజరు శాతానికి సంబంధించి లేకపోతే ఇతర కంపెనీల్లో సమ్మె ఎలా జరుగుతుంది? ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారంలో మీరు చూశారు, కనీసం 3% కూడా కార్మికులు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు మరియు డిఫెన్స్, అసంఘటిత రంగ కార్మికులు గత సంవత్సరం ఇదే తేదీన జరిగినటువంటి సమ్మెలో 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ ఆ సంఖ్య 30 కోట్లకు చేరనున్నది.
గత సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు నష్టమని చెప్పి ప్రభుత్వం లెక్కలు వేసింది. ఇవాళ అంతకంటే తీవ్ర స్థాయిలో ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థను స్తంభింపజేసేటట్టుగా కార్మిక వర్గం సమరశంఖం పూరించింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. కార్మిక చట్టాలు ఏదైతే సవరించాలి, కార్మికులను తిరిగి బానిసలుగా మార్చాలని అనుకుంటుందో ప్రభుత్వం, దాన్ని సాగనివ్వం. కార్మిక చట్టాలు మేము కాపాడుకుంటూ 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులని వీళ్ళు కేవలం 5 ఏళ్లు పరిపాలనకు వచ్చి ఒక కలం పొడితో తీసేస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదు. కార్మిక చట్టాలను కాపాడుకుంటాం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటాం, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించేటట్టుగా ప్రభుత్వాన్ని తగిన విధంగా నియంత్రించగలిగేటట్టు స్థాయిలో ఇవాళ కార్మిక వర్గం కన్నెర చేసింది. ఖచ్చితంగా ఇది బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి చెంపపెట్టు కాగలదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. స్వాతి, కనీస వేతనాలతో పాటు అనేక డిమాండ్లతో ఈరోజు సార్వత్రిక సమ్మె జరుగుతోంది. సమ్మె ప్రభావంతో ఇప్పటికే ఆర్టీసీతో పాటు అన్ని సేవలు నిలిచిపోయినాయి. ఆటోలు కానీ లేకపోతే ఇతర రవాణా సౌకర్యాలు ఏవైతే కల్పిస్తున్నారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించడంతో విశాఖ నగరంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మరోవైపు ఉదయం నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను నగరం అంతా మోహరించున్నారు. సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆర్టీసీ కూడా తమ బస్సులను చాలా నిలిచిపోయినాయి. ఇప్పటికీ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అత్యధిక ప్రభావం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే ట్రేడ్ యూనియన్లన్నీ కూడా విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నాయి. ఈ 10 గంటల తర్వాత మొత్తం నగరంలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నాయి. స్వాతి, రైట్ రవి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సమ్మె మొదలైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలకే పరిమితమయ్యాయి. ఎమర్జెన్సీ మినహా మిగతా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడ్డాయి. దాదాపు అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 12 డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు కార్మికులు. దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత సహా 12 డిమాండ్ల సాధన కోసం కార్మికులు రోడ్డెక్కారు. ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా కార్మికులంతా విధులు బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం వరంగల్లో ఉన్నాం. వరంగల్ హన్మకొండ బస్టాండ్ వద్ద బంద్ పరిస్థితి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద అంటే వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఈ సార్వత్రిక సమ్మె జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. జిల్లాలో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక బస్సు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో 978 బస్సులు నిలిచిపోవడం జరిగింది. దీంతో పాటు అటు సింగరేణి కార్మికులు సైతం మార్నింగ్ షిఫ్ట్లో విధులకు స్వచ్ఛందంగా బహిష్కరించడం జరిగింది, హాజరు కాలేదు. అయితే ఎమర్జెన్సీ కార్మికులు తప్ప మిగతా కార్మికులంతా విధులకు స్వచ్ఛందంగా దూరం ఉండడం జరిగింది. అటువైపు చూసుకుంటే కేటీపీపీలో సైతం దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించడం జరిగింది. గేటు ముందు ఆందోళన చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద ఎక్కడికక్కడికి బారికేట్లు పెట్టి కార్మికులంతా విధులకు హాజరు కాకుండా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. కొంతమంది కార్మిక సంఘాల నేతలు కూడా ఉదయం నుంచి బస్ స్టాండ్ ముందు ఉండడం జరిగింది. ఎక్కడ ఒక బస్సు కూడా నడిచే పరిస్థితి మనకు కనిపించట్లేదు. అయితే ఈ సమ్మెకు కారణం ఏంటి, అసలు ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో ఉన్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఎంతమంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు? ప్రధానంగా వరంగల్ జిల్లా రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మరి సుమారు 4000 మంది ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా సుమారు 1000 బస్సులు ఎక్కడికక్కడికి నిలిచిపోవడం జరిగింది. ఇది కేవలం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మరి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు స్వచ్ఛందంగా మరి సమ్మెలో దిగడం జరిగింది. ఈరోజు మరి గౌరవ మన ప్రధాని గారికి మా ఆర్టీసీ కార్మికుల తరపున మరి విన్నపం, ఈ యొక్క ఆర్టీసీ పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ మరి ఈ సంస్థను నిర్వీర్యం చేయడానికి మరి 2015 ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఎంవీ యాక్ట్కు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా 2016లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దయచేసి అవి ఈ ఆర్టీసీకి మరి నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. టూరిస్టు మరి ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి డీజిల్ రేట్లు పెంచడం జరుగుతుంది. మరి అదే కాకుండా యాజమాన్యాలకు అనుగుణంగా చట్ట సవరణలు చేసి కార్మికులను
మరి ఇబ్బంది పెట్టే విధంగా మరి చట్టాలను సవరణ చేయడం జరుగుతుంది. ఇవి దయచేసి ఇవి మానుకొని కార్మికులకు అండగా నిలవాల్సిన మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులను ఉద్యోగులను విచ్ఛిన్నం చేసి అన్ని ప్రైవేటు శక్తులకు మరి దారబోయడమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసనను నిరసిస్తూ మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదే ఈరోజు వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసనగా ఆర్టీసీని మొత్తం నిరుపరిచి కార్మికులను మొత్తం పని దోపిడీ చేసుకుంటూ శ్రమ చేసుకుంటూ ఎంత శ్రమ చేసినా కూడా సేఫ్టీ బిల్లు ప్రవేశపెట్టి డీజిల్ రేట్లు తగ్గించాలని ఒకటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా రద్దు చేయాలని ఒకటి మేము దాని మీద మన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ బస్సు ఇట్లనే అవుతుందని చెప్తున్నాం. సాయంత్రం వరకు బస్సులు ఆగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె కొనసాగుతుందని, సాయంత్రం వరకు బస్సులు నిలిచిపోయే పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఇక్కడ కార్మికులంతా ఇక్కడ విధుల్లోకి వెళ్లకుండా బహిష్కరించున్నారు. ఇటువైపు థ్యాంక్ యూ సారంగపాణి. బులెటిన్లో